హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. టుడే వీడియో ఏంటి అంటే ఉజ్జయినిలోని మహాకాళేశ్వర టెంపుల్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఉజ్జయినిలో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్లో మద్యపానాన్ని సేవించే కాలభైరవుడు మందిరం, శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సాందీపని ఆశ్రమం, మహాకాళీ శక్తిపీఠం, అనుగారక గ్రహం జన్మించిన మంగళనాథ్ ఆలయం, రామ్ఘాట్ అండ్ హరసిద్ధి మాత శక్తిపీఠం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని నగరాన్ని అవంతి నగరం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని గుప్తాస్, మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్స్ ఇంకా బట్టి విక్రమార్కులు లాంటి పేరు పొందిన రాజులు ఈ నగరాన్ని పాలించేవారు. అంతేకాకుండా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళి జ్యోతిర్లింగం, 18 శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళి శక్తిపీఠం కూడా ఇక్కడే ఉన్నాయి. అలానే సప్తమోక్ష నగరాల్లో ఉజ్జయిని కూడా ఒకటి. మనం ఎంతగానో పూజించే శ్రీకృష్ణుడు ఇక్కడే కొన్ని డేస్ తన విద్యను అభ్యసించారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఆస్ట్రోనామర్ ఆర్యభట్ట కూడా ఇక్కడ వేదశాలలో వర్క్ చేశారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా గ్రహాల్లో ఒకటైన అంగారక గ్రహం అంటే మార్స్ జన్మించిన ప్లేస్ కూడా ఇదే. ఇంకా 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కూడా ఇక్కడ జరుగుతుంది. ఇలా ఎన్నో ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్న ఉజ్జయినిని ఎలా సందర్శించాలో ఇప్పుడు మనం చూద్దాం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం మరియు ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇవి శివుని అత్యంత పవిత్రమైన నివాసాలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా లింగ రూపంలో ఉన్న శివుడు స్వయంభు అని నమ్ముతారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. ఈ దేవాలయం 5 అంతస్తులలో ఉంటుంది. 3వ అంతస్తులో గల నాగచంద్రేశ్వర విగ్రహం నాగ పంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెరుస్తారు. అందులో ఒకటి భూ అంతర్భాగం. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళ లింగం, మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుని దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఆ 2 జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది. అది ఏంటి అంటే భస్మ మందిరం అని కూడా పిలుస్తారు దాన్ని. అక్కడ ఆవు పేడతో విభూదిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోనికి ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటువంటి విభూత్యాభిషేకం 2 రకాలుగా ఉంటుంది. తెల్లని పలచ బట్టతో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దాన్ని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క
ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. అంతేకాకుండా చితాభస్మంతో అభిషేకించే ఏకైక జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. ప్రతిరోజు ఈ మహాకాళ జ్యోతిర్లింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు. భస్మాభిషేకం 2 రకాలుగా జరుగుతుందండి. ఒకటి వచ్చేసి ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో కానీ, లేదంటే ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం అంటే మరణించడం చెందిన వాళ్ళని ఒక 10 మంది సాధువుల వద్ద అంత్యక్రియలు జరిపిన తరువాత వచ్చిన భస్మం చేస్తారు. దేశంలో పరమేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని. భస్మాభిషేకం కొరకు ఉపయోగపడిన జీవుడు ప్రమాద గణాలలో కలిసిపోతాడు అని శివుడు వరమిచ్చాడు. భస్మహారతి దర్శించి ఆ చితాభస్మంని నుదుట ధరించడం వలన సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారికి భస్మహారతి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా త్రయంబకేశ్వరునికి సమర్పిస్తారు. ఈ పూజ 2 గంటల పాటు ఆవు పేడ పిడకలను ఉపయోగించి నిర్వహిస్తారు. ఆర్తి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయడం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మారుమ్రోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభవం. భస్మహారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణతో అందంగా దర్శనమిస్తాడు. ఈ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక. మానవ జీవితంలో భస్మహారతి దర్శనం పునర్జన్మ హరణం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, దర్శించుకోండి. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు రుద్రాభిషేకం ఉంటుంది. 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు పంచామృత దర్శనం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు సంధ్యాహారతి ఉంటుంది. అలాగే సాయంకాలం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీ మహాకాళ్ హారతి ఉంటుంది. మహాశివుణ్ణి ఒక్కో రోజు ఒక్కోలాగా అలంకరిస్తారు. ఇక్కడ చూడండి మీరు కూడాను.
నెక్స్ట్ మనం దర్శించకపోయేది మహాకాల్ శక్తి పీఠం అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి శక్తి పీఠం. ఇదే సతీదేవి మోచేయి ఇక్కడే పడిందని చెప్తారు. మహాకవి కాళిదాసు నాలిక పైన బీజాక్షరాలు రాసింది కూడా ఈ మహాకాళినే. ఇప్పటి నుండి చదువురాని వాడైన కాళిదాసు మహాకవిగా మారి ఎన్నో పద్యాలను రాశాడండి. ఇదే మహాకాళి అమ్మవారి విగ్రహం. కాలభైరవ మందిర్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇదేనండి. ఉజ్జయిని నగరానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ టెంపుల్కి ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. ఇక్కడ కాలభైరవుడికి మద్యపానాన్ని ఇస్తారు. భారతదేశంలో ఇలా మద్యపానాన్ని సమర్పించే ఏకైక ఆలయం ఇదేనండి. పూర్వం ఇక్కడ తాంత్రిక పూజలు జరిగేవని చెప్తూ ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి అఘోరాలు వచ్చి పూజలు చేసేవారట. స్వామికి రోజు కొన్ని వందల లీటర్స్ మద్యాన్ని తాగిస్తారు. బట్ అదంతా ఎక్కడికి పోతుందో ఎవ్వరికీ తెలియదు. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేసు మంగళనాథ్ ఆలయం. అంగారక గ్రహం ఆర్ కుజగ్రహం జన్మించింది ఇదేనండి. షిప్రా నది ఒడ్డున ఈ ఆలయం చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి ఉజ్జయినిలో హైయెస్ట్ ప్లేస్ అండి. రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ ఫ్లోర్లోకి రాగానే దోష నివారణ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మంగళనాథుడు శివలింగం రూపంలో దర్శనమిస్తాడు. మేషం ఈ దేవుడికి వాహనం. అంతేకాకుండా కుజదోషం ఉన్న వాళ్ళకి ఇక్కడ దోష నివారణ పూజలు కూడా చేస్తారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 500 ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేసు సాందీపని ఆశ్రమం. శ్రీకృష్ణుడు, బలరాముడు ఇంకా సుధామనుడు ఇక్కడే వాళ్ళ స్టడీస్ని కంప్లీట్ చేశారండి. ఇంకా శ్రీకృష్ణుడు 64 డేస్ ఇక్కడే ఉండి విద్యాభ్యాసం చేశారు. ఇక్కడే సాందీపని మహర్షి శ్రీకృష్ణుడికి చదువు కూడా చెప్పేవారట. ఈ ఆశ్రమంలోని ఒక శివాలయం ఉంటుంది. ఇదే కుందేశ్వర్ మహాదేవ్ ఆలయం. సాందీపని మహర్షి పూజించే శివుడు ఈయనని. ఇదే గోమతి కుండ్. శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్న 64 డేస్లో 64 కళలను నేర్చుకున్నారు. అవి ఈ గ్యాలరీలో ఇక్కడ చూపిస్తున్నారు, చూడండి. మీకు ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ ప్లేసు మహాకాల్ లోక్ కారిడార్ అండి. మహాకాల్ లోక్ కారిడార్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా మహాకాల్ మహారాజ్ మందిర పరిసర్ విస్తర్ యోజన స్కీమ్లో మహాకాల్ లోక్ కారిడార్ని నిర్మించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ కన్నా 4 times పెద్దగా ఉన్న ఈ కారిడార్ని కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపు 100 crores ఖర్చు పెట్టారు. ఈ కారిడార్ని నిర్మించడానికి మెయిన్ రీజన్ టెంపుల్ పరిసరాలను అందంగా చేయడానికి, ఇంకా ఇక్కడికి వచ్చే భక్తుల క్రౌడ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి. కారిడార్ 900 మీటర్స్లో రుద్రసాగర్ ఒడ్డున కన్స్ట్రక్ట్ చేశారు.
మహాకాల్ లోక్ కారిడార్కి 2 ఎంట్రన్స్లు ఉంటాయంటే, ఒకటి నంది ద్వారం, ఇంకొకటి పినాకి ద్వారం. ఇదే త్రివేణి మండపం. శివుని స్టాచ్యూ ఫౌంటైన్తో ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కారిడార్లో మొత్తం 108 పిల్లర్లు, 192 స్టాచ్యూస్, 53 చిత్రాలను నిర్మించారు. ఈ స్టాచ్యూస్ అండ్ కారిడార్ మొత్తం శివుని స్టోరీస్ని రిప్రజెంట్ చేస్తాయి. శివపురాణం, శివతాండవం, మహాకాల్ లోక్ స్టోరీ, శివుని వివాహం, బర్త్ ఆఫ్ గణేష, సతీదేవి, జ్యోతిర్లింగాలు లాంటి స్టోరీస్ అన్నీ ఈ స్టాచ్యూస్ అండ్ పూజా చిత్రాల్లో మనం చూడొచ్చు. మీరు కూడా ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ స్థల పురాణం చూస్తే, పూర్వం చంద్రసేనుడు అనే రాజు అవంతి నగరాన్ని పాలించేవాడు. చంద్రసేనుడు శివుడికి మహాభక్తుడు, ఎల్లప్పుడూ శివుడికి ప్రార్థించేవాడు. ఒకరోజు శ్రీకర్ అనే రైతు చంద్రసేనుడు శివ నామాన్ని జపించడం విని రాజుతో పాటు శివునికి ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తే, అక్కడ ఉన్న సైనికులు అతన్ని బలవంతంగా తీసుకెళ్ళి క్షిప్రా నది ఒడ్డున వదిలిపెడతారు. అప్పుడు శత్రువులైన రుపుదామ అండ్ సింగ్ ఆదిత్య ఉజ్జయినిపై దాడి చేయడానికి వస్తారు. ఈ విషయం తెలుసుకొని శ్రీకర్ శివునికి ప్రేయర్ చేస్తూ అక్కడ ఉన్న ఒక పూజారికి ఈ విషయం చెప్తాడు. ఆ పూజారి వాళ్ళు 4 కుమారులు కలిసి క్షిప్రా నది ఒడ్డున శివునికి ప్రార్థించడం మొదలు పెడతారు. శత్రువులు దూషణుడు అనే ఒక రాక్షసుడితో కలిసి శివునికి పూజలు చేయకుండా అందరిపైన దాడి చేస్తాడు. దూషణుడు బ్రహ్మద్వారం ద్వారా ఒక వరం పొంది ఉంటాడు. అది అతను దాడి చేస్తున్నప్పుడు ఎవరికి కనిపించడు. అదే ఇన్విజిబుల్ పవర్. భక్తులను కాపాడడం కోసం మహాకాళేశ్వరి రూపంలో వచ్చి దూషణుని అంతం చేస్తాడు. ఆ తర్వాత భక్తులు కోరగా ఉద్యని రక్షించడం కోసం మహాకాళేశ్వరుడి రూపంలో అక్కడే వెలిశాడు. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఆలయంలో రాత్రి 7 గంటలకు అమ్మవారికి ఇచ్చే హారతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దీపాలను కూడా రాత్రి 7 గంటలకు వెలిగిస్తారు. బట్టి మీరు ఉజ్జయిని వచ్చినప్పుడు సాయంత్రం 6:30 గంటలకి హరసిద్ధి మాత ఆలయాన్ని చేరుకోండి. రండి, ఇప్పుడు మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారిని దర్శించుకున్నాక పక్కనే శివాలయం ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే మహామాయ ఆలయం ఉంటుంది. అమ్మవారిని డైరెక్ట్గా దర్శించుకోకూడదు, ఇలా ఈ రంధ్రంలో నుంచి దర్శించుకోవాలి. ఇది గణేశుని ఆలయం. ముందుగా గణేశునికి ఇక్కడ హారతి ఇస్తారు. సాయంత్రం 7 గంటలకి ఈ దీపారాధన మొదలవుతుంది. వీక్షించండి.
ఉజ్జయిని వచ్చినప్పుడు తప్పకుండా సాయంత్రం 6:30 గంటలకల్లా హరసిద్ధి మాత ఆలయాన్ని చేరుకోండి. అక్కడ వీక్షించే హారతి మాటల్లో చెప్పలేనిదండి అసలు. ఇదే అండి ఉజ్జయిని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.